హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర. ఈ చిత్రం 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది కాబట్టి మొదటి పార్ట్కి సంబంధించిన గ్లిమ్స్ను జస్ట్ ఒక గంట క్రితమే రిలీజ్ చేశారనమాట. ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, గ్లిమ్స్ స్టార్టింగ్లోనే సముద్రాన్ని చూపిస్తారు. సముద్రంపై పడవల యొక్క ప్రయాణాన్ని చూపిస్తారు. ఒక పెద్ద పడవ నుంచి దొంగతనం చేయడానికి దొంగలు పెద్ద పడవపై వెళ్ళే ప్రయత్నం కూడా చూపిస్తారనమాట. అప్పుడు ఎన్టీఆర్ని చూపిస్తారు. ఆ తర్వాత ఒడ్డున ఫైట్ అనమాట, బీభత్సమైన ఫైట్ అనమాట. ఆ ఫైట్ తర్వాత ఎన్టీఆర్ తన యొక్క ఆయుధాన్ని ఆ సముద్రంలో కడడానికి వెళ్తున్నప్పుడు ఆ కెరటాలు మొత్తం కూడా ఆ రక్తపు ఛాయలతో నిండిపోతుందనమాట. లాస్ట్లో అంటే గ్లిమ్స్ యొక్క లాస్ట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే, ఈ సముద్రం చేపల కంటే కత్తులు నెత్తురునే ఎక్కువగా చూసుండాది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని చెప్పేసి అదిరిపోయే విధంగా ఎన్టీఆర్ యొక్క డైలాగ్ ఉంటుందన్నమాట. టోటల్గా గ్లిమ్స్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే చాలా బాగుందని చెప్పాలి. గ్లిమ్స్ స్టార్టింగ్లోనే బీజిఎం పరంగా ఇంగ్లీష్ సాంగ్స్తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక ఫైట్స్లో ఆ యాక్షన్ సీన్స్లో కానీ బీజిఎం చాలా బాగుందని చెప్పాలి. చాలా ఫ్రెష్గా ఉంది అనిరుద్ధి యొక్క బీజిఎం. మరి చూడాలి ఈ గ్లిమ్స్ ఏ స్థాయిలో రికార్డ్ అందుకుంటుంది అనేది. ఫ్రెండ్స్, మీరు గ్లిమ్స్ చూశారు కదా, ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, కొరటాల శివ యొక్క టేకింగ్స్, ఎన్టీఆర్ యొక్క యాక్షన్ అదిరిపోయిందని చెప్పాలి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. అలాగే మెయిన్ విలన్గా బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.